నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. క్రీడాకారులను ప్రోత్సహించేలా తగు సౌకర్యాలు కల్పిస్తాం. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. చేబ్రోలు గ్రామంలో ఇసుక స్టాక్ పాయింట్ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. వైసీపీ క్యాడర్ అంతా ఈ నెల 8న సోమవారం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమంలో భాగస్వాములు కండి. మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను మర్యాద పూర్వకంగా కలిసిన కేబుల్ ఆపరేటర్లు. క్రీడాకారులను ప్రోత్సహించేలా తగు సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక శశి కళాశాల సమీపంలోని గ్రౌండ్లో జరుగుతున్న టెన్నిస్ బాల్ ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నుండి జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసేలా తమ వంతు కృషి చేస్తామన్నారు. యువతను ప్రోత్సహించేలా టోర్నమెంట్ ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో తమరాడు చిన్న, సలాం, కరీం, సూరిబాబు, బొలిశెట్టి రాజేష్, తోటరాజా, నిలపాల దినేష్, ఈతకోట ఉమ పాల్గొన్నారు. సుధాకర్ ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేసినటువంటి సుధాకర్ని, అదేవిధంగా అందరూ కూడా ఎంతో బాధ్యతగా ఇక్కడ క్రికెట్ని కొనసాగించడానికి 5 సంవత్సరాల నుంచి వారు తపన పడుతూ ఉన్నారు. వారి కోరిక మీదకి నెక్స్ట్ ఇయర్కి మనం క్రికెట్ గ్రౌండ్లో ఆడుకునే విధంగా మరి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. భగవంతుడి దయతో రాబోయే రోజుల్లో మన ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో స్పోర్ట్స్లో కూడా ఇక్కడ మంచి క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేసి వారికి కూడా మంచి అందరితో కూడా కోచింగ్ ఇప్పించి వారిని నేషనల్ ఇంటర్నేషనల్కి వెళ్ళేలా కూడా మనం ప్రయత్నం చేయాలని ఒక కోరిక ఉంది. మీ అందరికీ ఆ మంచి ఫెసిలిటీ కలగజేసి శక్తి నాకు భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నా. ఈరోజు 3వ స్థానంలో ఉన్నటువంటి పెంటపాడు క్రికెట్ టీం 46 టీములు పాల్గొన్నాయి. దాంట్లో 3వ స్థాయికి వచ్చినటువంటి పెంటపాడు టీంని అభినందన తెలియజేస్తూ వారికి మరి రాబోయే రోజుల్లో ఫస్ట్ ప్లేస్కి వెళ్ళే అవకాశాన్ని భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెం అంటే అందులోనూ తాడేపల్లిగూడెంలో ఈ గ్రౌండ్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే నిరంతరం ఎప్పుడూ లీగ్ టోర్నమెంట్స్ జరుగుతూ ఉంటాయి. దాదాపుగా ఇప్పటికి ఇది 4th నేమ్ అనుకుంటా. ఎస్పీఎల్ అనేది ఆల్రెడీ గొరిల్లా ఫౌండేషన్స్ నుంచి ఒకటి బీసీఎల్ నడుస్తుంది, ఇప్పుడు ఎస్పీఎల్ వచ్చింది. ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని రావాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే తాడేపల్లిగూడెంలో ఉన్న పెద్దలందరూ కూడా దీనికి సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అలాగే మనం ఏదైతే ముందు మాటిచ్చామో దానికి తగ్గట్టు ఈ గ్రౌండ్ని మనం అఫీషియల్గా తాడేపల్లిగూడెంకి క్రికెట్ స్టేడియంగా మార్చుకునే ఉద్దేశంలో మేము మొట్టమొదటి అడుగు ఆల్రెడీ డాడీ వేయటం జరిగింది. ఇప్పటికీ క్రికెట్ గ్రౌండ్గా మిగిలిపోయేలాగా మనం దీన్ని చేద్దాం. అలాగే దీని చుట్టూ ఉన్న వాకర్ సజెషన్ కానీ ఎప్పటికైనా ఇది ఒక మంచి స్టేట్లోనే ఒక మంచి గ్రౌండ్గా మిగలాలని చెప్పేసి, అట్లాగే ఇప్పుడు ఏదైతే మనం నియోజకవర్గంలో ఎన్ని టీమ్స్ వస్తాయి అన్ని టీమ్స్కి మధ్యన పెడతాం, ఫర్దర్గా మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మన దగ్గరికి వాళ్ళందరినీ పిలిచి ఇక్కడ ఒక మంచి మెగా టోర్నమెంట్ లాంటిది ఏర్పాటు చేసే విధంగా కూడా మనం అందరం కలిసి ప్రయత్నిస్తాం. దానికి మిగతా సహకారం కూడా నేను ఖచ్చితంగా తీసుకుని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాన్ని కూడా మనం ఇక్కడ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నా. అయితే ఎప్పటి నుంచో గత 5 ఏళ్ళుగా గొరిల్లా ఫౌండేషన్ నుంచి గత 3 ఏళ్ళుగా మనం, తర్వాత ఇక్కడ మిగతా ఎస్పీఎల్ ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం దీని స్టాండర్డ్స్ని పెంచుతూ, అంటే ఏమాత్రం తగ్గకుండా ప్రతి ఒక్క ప్లేయర్కి కూడా ఒక ఇలాంటి గేమ్ వల్ల మనకి ఇంకా తనకి స్పోర్టివ్ స్పిరిట్ని పెంచుకోవడానికి, తనలో ఉన్న స్కిల్స్ని పెంచుకోవడానికి
చేస్తున్నందుకు ముందు మేనేజ్మెంట్ అందరికీ కూడా నేను ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మన తాడేపల్లిగూడెంలో క్రికెటర్స్ చాలా మంది ఉన్నారు. స్టేడియం గురించి ఇప్పుడు ఎప్పటి నుంచో ప్రపోజల్ ఒకటి జరుగుతుంది. దానికి మేము వెళ్తున్నాం, మాకు కూడా మీకు మీ అందరూ సపోర్ట్ కంపల్సరీ కావాల్సి వస్తుంది. అప్పుడు మీరు అందరూ నిలబడుతున్నారు. మన గూడెంలో మంచి స్టేడియం ఏర్పాటు చేసుకునేలాగా, స్టేట్లోనే ది బెస్ట్ స్టేడియం అయ్యేలాగా మాకు ఒక విజన్ ఉంది. ఆ విజన్కి మీరు అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. ఇలాగే మన ఎస్పీఎల్ సురేంద్ర చాలా టోర్నమెంట్స్ ఇలా నిర్వహించాలని, ఇంకా టోర్నమెంట్ గ్రౌండ్ పిచ్ అంతా కూడా ఇంకా మెరుగైనగా అవ్వాలంటే అందరి సపోర్ట్ కావాలి. మాకు మీ సపోర్ట్ కావాలి. మీకు మేము కూడా అలాగే నిలబడతాం. ప్రతి ఒక్క ప్లేయర్కి కూడా విన్ అవుతాం, ఓడతాం, ఇవన్నీ రాజేష్ గారు అన్నట్టు ఇవన్నీ కాకుండా మనం ఆడాలి, మన ప్లే మనం ఆడాలి. బోత్ మెంటల్ అండ్ ఫిజికల్గా రెండు కూడా స్ట్రాంగ్గా ఉంటాం మనం. ఇదనే కాదు, రేపొద్దున ప్రతి విషయంలో కూడా అందరూ ఇలా యూనిటీగా ఉండాలి. ఖచ్చితంగా భావిస్తాను. నెక్స్ట్ సుధాకర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నా. అలాగే ఇక్కడ స్పాన్సర్స్ ఎవరైతే స్పాన్సర్ చేస్తారో ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మీ సపోర్ట్, స్పాన్సర్ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇంకా పెరుగుతూ ఉండాలి. ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలనేది నాది సిద్ధాంతం. నేను అందరూ కూడా ఆల్ ద బెస్ట్. సోదరుడు జనసేన కార్యకర్త వానపల్లి సుధాకర్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సుధాకర్ ప్రీమియర్ లీగ్ ఈ రోజు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్లో పీకేఎల్ వెస్ అజిల్ టీం మధ్య ఈ రెండు టీంలు కూడా ఫైనల్ జరుపుకున్నాయి. ఫైనల్ మ్యాచ్ని ప్రారంభించడానికి వచ్చినటువంటి తాడేపల్లిగూడెం గౌరవ శాసనసభ్యులు శ్రీ బొత్స శ్రీనివాస్ గారికి మా ఎస్పీఎల్ బృందం తరఫున హృదయపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. ఈసారి ఈ టోర్నమెంట్లో 40 టీంలు పాల్గొన్నాయి. ఈ రోజున ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ప్రతి మ్యాచ్ కూడా నాకౌట్ పద్ధతిలో జరుగుతుంది. ఈసారి కొత్తగా సెమీఫైనల్కి వచ్చినట్టు 2 టీంలకు కూడా ఒక మ్యాచ్ పెట్టడం జరిగింది. వాళ్ళకి 3వ విజేతగా 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 3వ విజేతగా పెంటపట్ టీం గెలిచింది. వారికి సార్ చేతుల మీదుగా ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది. ఈ రోజున చాలా షెడ్యూల్ బిజీగా ఉన్నప్పటికీ కూడా యువతని ప్రోత్సహించడానికి ముందుండేటువంటి గౌరవ శాసనసభ్యులు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మరోసారి మా మిత్ర బృందం తరపున హృదయపూర్వకమైన ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8వ తేదీ నుండి ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకురానున్న నేపథ్యంలో ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామంలో ఉన్న ఇసుక స్టాక్ పాయింట్ను ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఉంగుటూరు శాసనసభ్యులు పసుమట్ల ధర్మరాజులు పరిశీలించారు. పరిశీలనకు వచ్చిన కలెక్టర్ను ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం ర్యాంపులో ఉన్న ఇసుక పరిమాణం, నాణ్యతను పరిశీలించారు. పాలసీ అమలుకు సంబంధించిన వివిధ అంశాలపై వారిద్దరూ చర్చించుకున్నారు. స్టాక్ పాయింట్ వద్ద ఉన్న ఇసుకను గనుల శాఖ అధికారుల సమక్షంలో జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఒక వ్యక్తికి ఆధార్ కార్డు అనుగుణంగా 20 టన్నుల ఇసుక మాత్రమే ఇవ్వాలని పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల లోపే ఇసుక పంపిణీ చేయాలన్నారు. ఇసుక పాయింట్ను తరచూ రెవెన్యూ అధికారులు పరిశీలించాలన్నారు. ఇక్కడ ఇసుక స్టాక్ పాయింట్కు నిడదవోలు రీచ్ నుండి కానీ, కుక్కునూరు రీచ్ నుండి కానీ ఇసుక రప్పించేలా చర్యలు తీసుకోవాలని, ఇసుక స్టాక్ పాయింట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఆర్డీఓ ఖజావలి, తహసీల్దార్ కట్టా వెంకట శివయ్య, గనుల శాఖ ఏడీ జి సునీల్ బాబులు కలెక్టర్ వెంట ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని ఈ నెల 8వ తేదీ సోమవారం నాడు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు నిర్వహించి ఘన నివాళులు అర్పించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుండి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపించారన్నారు. పోలవరం ప్రాజెక్టు రూపశిల్పి అని, అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. దివంగత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ పుట్టినరోజు. ఈ 75వ పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్సీపీ అభిమానులు కానీ, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ, రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలందరికీ న్యాయం చేశారో, ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చారో, పరిపాలనకి ఒక ఆదర్శంగా దేశానికే ఆదర్శంగా నిలిచిన సందర్భం ఈ ఆరోగ్యశ్రీ కానీ, ఉచిత కరెంటు పథకం కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు నిర్మాణం చేసే కార్యక్రమంలో కానీ, ప్రతి కార్యక్రమంలో కూడా ఒక శాచురేషన్ మోడ్లో అర్హులందరికీ కూడా న్యాయం చేసిన సందర్భం. ఆయన దగ్గర నుంచి అటువంటి పథకాలన్నీ కూడా మొదలైనవి. ఇవాళ అందరూ ఎవరైనా సరే ఆయన్ని అనుకరించవలసిందే. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఆలోచన పోలవరం ప్రాజెక్టుని నిర్మాణం చేస్తేనే కానీ ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధించదని ప్రగాఢంగా నమ్మి పోలవరాన్ని ప్రాజెక్టుని ప్రారంభించడమే కాకుండా రాష్ట్రంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నింటినీ కూడా
ఆయన హయాంలోనే మొదలుపెట్టి అన్నీ పూర్తి చేసే కార్యక్రమాలు చేశారు. రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారికి వ్యవసాయ రంగానికి విడదీయలేని అనుబంధం. ఆ వ్యవసాయ రంగాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పరచడానికి, వ్యవసాయం లాభసాటిగా ఉండటానికి, రైతులకు న్యాయం చేయడానికి ఆయన ఎన్నలేని కృషి చేశారు. విద్యార్థులకి న్యాయం చేశారు, మరి వృద్ధులు, వితంతువులు అందరికీ కూడా న్యాయం చేశారు. అటువంటి మహానేత దివంగత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు రేపు 8వ తారీఖు, జూలై 8వ తారీఖున జరగబోతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో కార్యకర్తలందరూ, అభిమానులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకి ఘనమైన నివాళులు అర్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. తాడేపూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ను నియోజకవర్గంకి చెందిన కేబుల్ ఆపరేటర్లు శనివారం రాత్రి ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మీ హయాంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలంటూ కేబుల్ ఆపరేటర్లు విజ్ఞప్తి చేశారు. దీనికి ఆయన స్పందిస్తూ తాను పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే బొలిశెట్టి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో కేబుల్ ఆపరేటర్ల రాష్ట్ర సంఘ అధ్యక్షులు శరప వెంకట్రావు, కొవ్వూరి శ్రీరామరెడ్డి, మాకా శ్రీను, దాసం వెంకటేశ్వర్లు, కడింపూడి కిషోర్, రాఘు రంగా, దూల వెంకటేశ్వరరావు, మేడిది విశ్వేశ్వరరావు, ఉంగుటూరు వీర్రాజు, చేబ్రోలి ప్రసాద్, పులప సత్యనారాయణలు ఉన్నారు. తాడేపల్లిగూడెం గవర్నర్ అయిన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీని గారిని కలవడానికి ఉంగుటూరు మండలం, తాడేపల్లిగూడెం రూరల్ మండలం, పెంటపాడు మండలం ఆపరేటర్లు అందరం కూడా కలిసి బొలిశెట్టి శ్రీని గారిని ఎమ్మెల్యేగా గెలిచినందుకు శుభాకాంక్షలు తెలుపుటకు ఆపరేటర్లు అందరం కూడా వచ్చాము. తరువాత ఎమ్మెల్యే గారు కూడా మీకు ఏ అవసరమైనా సరే మమ్మల్ని కలవండి, మీరందరూ కూడా ఐక్యతగా వ్యాపారం చేసుకోండి అని చెప్పారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు అటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీను గారిని కలవడానికి పెంటపాడు మండలం, ఉంగుటూరు మండలం ఆపరేటర్స్ అంతా కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చున్నామండి. మేము ఆయన కలిసామండి. ఆయన కృతజ్ఞత, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. ఏమైనా సమస్యలు ఉంటే మీకు వినవిస్తామని చెప్పేస్తాను అంటే ఆయన మీకు ఇబ్బంది ఏమి లేదు, వ్యాపారాలు మీరు చేసుకోవచ్చు చక్కగాను అని చెప్పేసి భరోసా ఇచ్చారు. వారికి మా మండలం తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. పెంటపాడు మండలం కేబుల్ ఆపరేటర్లు, ఉంగుటూరు మండలం మరియు తాడేపల్లిగూడెం రూరల్ మండలం నుంచి మా కేబుల్ అసోసియేషన్ తరఫున మా ఆపరేటర్లు అందరూ ఇక్కడికి విచ్చేయడం జరిగింది. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారిని కలవటం జరిగింది. ఆయన ఈ సందర్భంగా మేము అభినందనలు తెలియజేసాం అందరం కూడాను. ఆయన అందరినీ కూడా చక్కగా మీరందరూ ఏ అవసరం ఉన్నా నేను ఉన్నాను అని ఆయన భరోసా ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు మేమంతా కూడా మా ఆపరేటర్ల తరఫున అందరం కూడా ఆయన కృతజ్ఞతలు మరొకసారి తెలియజేసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును.
జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. రైతు మాసోత్సవాలు పురస్కరించుకుని తాడేపూడెం బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ వారు శనివారం సాయంత్రం రూరల్ మండలం కృష్ణయ్యపాలెంలో రైతు సమావేశం నిర్వహించారు. వ్యవసాయ రుణాల విభాగం సీనియర్ మేనేజర్ అభిషేక్ రంజాన్జు, వారి సిబ్బంది, ఫీల్డ్ ఆఫీసర్ స్రవంతి, సిబ్బంది జిఏ ప్రియాంక, గంగాధర్లు పాల్గొన్నారు. రైతులు దేశానికి వెన్నెముకని, వారికి అండదండలు అందించడానికి బ్యాంక్ ఆఫ్ ఇండియా అండగా ఉంటూ సేవలు అందిస్తుందని బ్యాంకు అధికారులు రైతులకు వివరించారు. ఖాతాదారులు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి బ్రాంచ్ మేనేజర్ను సంప్రదించవచ్చని సూచించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం స్థానిక మహతి పాఠశాలలో గురు పూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతగొడ తాతాజీ, గ్రంథి సత్యనారాయణ, గూడూరు రత్నాకర్రావు, ఓపదరాజు సుబ్బరాజు, నర్సే సోమేశ్వరరావు, గణపతిరావు, లీలామాధవ్, ఆర్ఎస్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రజక వృత్తిదారులకు వారి కేటాయించిన చెరువుల మీద శాశ్వత హక్కులు కల్పించాలని అధికారులు జీవోలను అనుసరించకపోవడం వలన రజక వృత్తిదారులు నష్టపోతున్నారని రజక జనసంఘ జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య పేర్కొన్నారు. ఏలూరులోని రజక జనసంఘ కార్యాలయంలో రజక నాయకుల సమావేశం ఆదివారం జరిగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఎన్నికల ప్రచార సమయంలో రజకుల పడుతున్న ఇబ్బందులను వివరించామని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ కలుగజేసుకుని రజక చెరువులకు శాశ్వత హక్కు కల్పించాలని కోరారు. ముఖ్యంగా రజక సంఘాలు వారికి వృత్తిపరమైన సమస్యలను తీర్చవలసిన బాధ్యత అధికారుల మీద ఉంది. కలెక్టర్ చైర్మన్గా వ్యవహరిస్తున్న జీవో 62 కమిటీలో ఆ కమిటీలో ఉన్న అధికారులందరూ హాజరయ్యి రజకుల సమస్యలు పరిశీలిస్తారని మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా రజకుల వృత్తి చెరువు మీద మాన్యువల్ రేట్స్ ఇప్పించాలని మేము కోరుకుంటున్నాము. ఇదే విషయాన్ని నేను గతంలో 2018లో అప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా ఉండి నియోజకవర్గం కాళ్ళమండలం పెద్దమెరవ అనే గ్రామంలో ప్రస్తుత డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవడం, రజకులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, వారికి ఏ రకమైనటువంటి పరిష్కార మార్గాలు చూపించాలనే విషయంలో కూడా వారి దృష్టికి చెప్పడం జరిగింది. తాడేపూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో గోపాలపురం నియోజకవర్గం నిలజర్ల మండలం సింగరాజపాలెం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు ఆదివారం ఎమ్మెల్యే నివాసంలో జనసేన పార్టీలో చేరారు. గోపాలపురం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి సువర్ణరాజు ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విధానాలు నచ్చి కొత్తగా జనసేనలో చేరిన వారందరికీ ఆహ్వానిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ సర్పంచి గద్దె బాలగంగాధర్ తిలక్, వార్డు సభ్యులు జనసేనలో చేరారు. జనసేన జిల్లా కార్యదర్శి అచ్యుత సత్యనారాయణ, సింగరాజపాలెం గ్రామ జనసేన అధ్యక్షులు దొండపాటి బాబు, ప్రగడా శ్రీను తదితరులు పాల్గొన్నారు. స్థానిక శశి కళాశాల సమీపంలో వానపల్లి సుధాకర్ ఆధ్వర్యంలో టెన్నిస్ బాల్ ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ టోర్నమెంట్లో గెలిచిన వారికి ఆదివారం బహుమతి ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ చేతుల మీదుగా ఈ బహుమతులు అందించారు. పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు ఎర్రబండి సతీష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ ఉత్తరాంధ్ర మాతృశక్తి వర్గ సమావేశం ఆదివారం గోయంక మహిళా కళాశాలలో నిర్వహించారు. సమావేశంలో కేంద్రీయ విహెచ్పి కార్యవర్గ సభ్యులు రాఘవులు, విహెచ్పి సభ్యులు మాతృమూర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతమాత చిత్రపటానికి పూజలు నిర్వహించారు. అనంతరం వీరు మాట్లాడుతూ మాతృమూర్తుల గొప్పతనాన్ని తెలియజేయడానికి విహెచ్పి ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటన నిర్వహిస్తామని పేర్కొన్నారు. సాక్షాత్కారం కోసం వాళ్ళు ఆహారం తపోనిష్టతో తపస్సు చేసుకుని భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని పొంది భగవంతుని నుంచి వాళ్ళు తెలుసుకున్న అనేక విషయాలు శుద్ధులుగా, కృతులుగా, వేదాలుగా, పురాణాలుగా, ఇతిహాసాలుగా మనకి అందించి మన జీవితాన్ని కూడా సార్థకం చేసిన మహనీయులైనటువంటి ఋషులు ఇక్కడ జన్మించారు. కాబట్టి ఈ భూమిని ఋషి భూమి అని కూడా పిలుచుకుంటాము. ప్రపంచానికి జ్ఞాన సుధలని పంచిన భూమి భారతదేశం. ప్రపంచంలో నాగరికత లేని సమయంలో, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలు బట్ట కట్టుకోవడం ఏమిటో తెలియని సమయంలో భారతదేశంలో బహుళంతస్తుల భవనాలు నిర్మాణం చేశారు. సముద్రం మీద తేలియాడే ఒంటెలను నిర్మాణం చేశారు. ప్రపంచానికి వేదాలను అందించారు, ఉపనిషత్తులను అందించారు, ఎన్నో పురాణ గ్రంథాలను అందించారు, అష్టాదశ పురాణాలను అందించారు. కాబట్టి ప్రపంచానికి జ్ఞాన భిక్షని ప్రసాదించిన భూమి ఏదైనా ఉంది అంటే అది భారత భూమి మాత్రమే. ప్రపంచానికి అందువల్లే భారతదేశాన్ని జగద్గురువుగా కీర్తిస్తారు. మాత నిర్మాత అనేది భావన మనిషిని తయారు చేసేటువంటిది తల్లి. రాముడికి కౌసల్య, శివాజీకి జిజియ, ఈ రకంగా మనందరం కూడా వింటూ ఉంటాం. అటువంటి తల్లి ఎటువంటి గుణాలతో ఆవిడ జీవితం నడపాలి. మాత నిర్మాత అన్నప్పుడు శ్రవణ సంస్కార్ అంటే చూపించడం, దృశ్య సంస్కార్ అంటే చూపించడం, శ్రవణం అంటే వినిపించడం. ఈ రకంగా వినిపించేవి, చూపించేవి వాళ్ళు సమీకరించి పిల్లల్ని తయారు చేస్తూ ఉంటారు. అటువంటి తల్లులుగా వాళ్ళు ఎలా మాతృదేవోభవ అని కూడా మనం అంటాం. కాబట్టి అటువంటి దేవతారూపం ఆమె దాల్చాలి అంటే ఎటువంటి అధ్యయనం కావాలి, ఆ విషయాలు కూడా వాళ్ళకి అందిస్తాం. పాటలు, మాటలు ఇవన్నీ కూడా వాళ్ళకి తగిన విషయాలన్నీ కూడా అందిస్తూ వస్తారు. ఇది సంవత్సరానికి ఒక్కసారి జరిగే కార్యక్రమం. అది ఈసారి ఇక్కడ జరుగుతుంది. అయితే దీంట్లో మన వాళ్ళు ఆలోచించేది ఏమిటంటే, మనందరికీ తెలిసిన ప్రహ్లాదులు లాంటి వాళ్ళు ఉన్నారు. పుట్టింది రాక్షసుకులమే. ప్రహ్లాదుని తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు నారదుని ఆశ్రమంలో వదిలిపెట్టి వెళ్ళాడు. ఆమె అక్కడ ప్రసవించింది కాబట్టి అక్కడ చూసినవి, విన్నవి ఆధారంగా తను దైవంగా మారిపోయాడు. అటువంటి మానవుణ్ణి మాధవుడిగా మార్చే శక్తి తల్లులకు ఉంది. అటువంటి వాళ్ళని తయారు చేయడం అనే దాన్ని ఇక్కడ ప్రశిక్షణ వర్గ. స్థానిక 5వ వార్డు మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో పేరెంట్స్ కమిటీ, స్కూల్ యాజమాన్య కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 5వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ యజ్ఞడ అనిల్ మాట్లాడుతూ పాఠశాలలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. బీజేపీ వార్డు ఇన్ఛార్జ్ దుబ్బా శ్రీను మాట్లాడుతూ ప్రభుత్వం బడి ఈడు పిల్లల్ని ప్రోత్సహించేలా అనేక సౌకర్యాలు కల్పిస్తుందని అన్నారు. అనంతరం విద్యార్థులకు స్టూడెంట్స్ కిట్స్ అందించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం జ్యోతి, పేరెంట్స్ కమిటీ చైర్పర్సన్ మహాలక్ష్మి, ఎస్ సావిత్రి, దేవి, భవానీ తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో పరిస్థితిని బట్టి చదువుకోలేని పరిస్థితి ఉండేది. స్కూల్కి ఇంట్లో ఒకరిని పంపిస్తే ఒకరిని పని పంపించాలా చేసేవారు. కానీ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏం చేసిందంటే, విద్యకి, వైద్యానికి, తిండికి లోటు ఉండకూడదని చెప్పి ప్రతి చదువుకోలేని పిల్లలను కూడా ఇంటింటికి మ్యాథ్స్ తిప్పించి ప్రతి స్టూడెంట్, ప్రతి పిల్లవాడు చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రతి స్టూడెంట్ కూడా ఓపెన్ మట్టికి అంటే 10th క్లాస్ వరకు ఉచితంగా చెప్పించి చేస్తున్నారు. దీనికి ప్రతిదీ కూడా మీరు పైసా ఏం పెట్టుకోకర్లా. పుస్తకాల నుంచి వాళ్ళ తిండి దగ్గర నుంచి మొత్తం అన్ని కూడా గవర్నమెంటే చూస్తుంది. దయించి మీరు అంటే మీరు పంపించారు, అలాగే మీ పక్క ఇంటి వాళ్ళు ఎవరన్నా పిల్లలు చదువుకోవడం పోయేస్తుంటే కనుక స్కూల్ పంపించండి. అలాగే ఎవరన్నా పుస్తకాలు కొనుక్కోవాలి కానీ, ఏమన్నా చెప్పులు కానీ అటువంటి ఏమైనా కావాలంటే పని మా అనేది చెప్తే మీ అందరూ కలిసి డబ్బు వేసి మేము ఇస్తాం. అలాగా
మీరు ఎవరైనా చదువుకోవడానికి పుస్తకాలు కొనుక్కోవాలని ఉంటే కనుక చెప్పండి మాకు, మేము చెప్తాం. మాకు ఒకసారి మేడం చెప్పండి, మేడం మేము అనిల్ చెప్తారు, మేము ఇస్తాం. మన పాఠశాలలో గవర్నమెంట్ పథకాలైన MDM మధ్యాహ్న భోజన పథకం ఉచితంగా పెడుతున్నామండి. అలాగే స్టూడెంట్ కిట్ అంటే టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్, షూ, సాక్సులు, బెల్ట్, బ్యాగ్ ఇవన్నీ కూడా ఫ్రీగా ఇస్తామండి. అలాగే పిల్లలందరికీ కూడా సమానంగా అందరికీ వచ్చేసినాయండి. ఎంతమంది ఉన్నారో అంతమంది పిల్లలకి కూడా మనకి స్టూడెంట్ కిట్లు రావడం జరిగింది. మొత్తం మన పాఠశాల రోల్ ఎంత ఉందంటే 33 ఉంది. మన వార్డులో ఎవరైనా బడికి వెళ్లకుండా ఉంటే వాళ్ళని ఖచ్చితంగా బడిలో ఎన్రోల్ చేయించాలి. కొంతమంది చూడండి, ఇప్పుడు వేరే ఊరి నుంచి వస్తారు, వాళ్ళకి టీసీలు ఉండవు, ఇంకా టీసీలు లేకపోతే ఇంట్లో కూర్చుంటారు, స్కూల్కి వెళ్ళరు. అటువంటి పిల్లల్ని మనం ఏం చేయాలంటే మాకు చెప్తే మేము హై స్కూల్లో జాయిన్ చేసే ప్రయత్నాలు చేస్తాం. అలాగే ఫస్ట్ క్లాస్ పిల్లలు అసలు ఎవరు ఎన్రోల్ ఉంటారు, అసలు ఎక్కడ జాయిన్ అవని పిల్లలు ఉంటారు. ఆ పిల్లల్ని కూడా బడికి పంపించే బాధ్యత మనందరి మీద ఉంది. కేవలం ఒక టీచర్స్ మాత్రమే కాదు, వార్డులో ఉన్న ప్రజాప్రతినిధులు, పేరెంట్స్ అందరిది కూడా బాధ్యత ఉంది. స్కూల్ స్కిట్, బట్టలు, యూనిఫాము, షూస్ అందజేయడం జరుగుతుంది. మీ జనసేన తరఫున, జనసేన, బీజేపీ, టీడీపీ తరఫున ఉమ్మడిలో జరుగుతుంది. మేము స్కూల్ స్కిట్ ఇచ్చడం వచ్చింది. స్కూల్లో కానీ ఫుడ్ విషయంలో కానీ పిల్లలకి ఏమైనా ఇబ్బంది జరిగినా మేము అందుబాటులో ఉంటాం. జన సైనికులు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాం. స్కూల్లో ఫుడ్ బాగోపోయినా తల్లిదండ్రులకు చెప్తున్నాం. స్కూల్లో పిల్లలకు ఫుడ్ బాగోపోయినా, పిల్లలు ఆడుకుంటే ఇబ్బందిగా ఉన్నా సరే మాకు అందజేయండి. పిల్లలకి సౌకర్యం కావాలన్నా, టీచర్లకి ఏమైనా సౌకర్యం కావాలన్నా సరే మీరు ఏం అందజేసినా సరే, టీచర్లకి చెప్పినా సరే, టీచర్లు మాకు చెప్పినా సరే మేము మన ఎమ్మెల్యే గారికి దగ్గరికి తీసుకెళ్తాం. దృష్టి తీసుకెళ్లి మన స్కూల్కి ఏం కావాలో అన్ని కూడా అందుబాటులో ఉండేలాగే మేము చూసుకుంటాం. మేము కూడా స్కూల్కి అందుబాటులో ఉంటాం. పిల్లలకు కూడా ఎటువంటి స్కూల్లో కూడా ఇబ్బంది ఉండదు. గవర్నమెంట్ స్కూల్లో కూడా పిల్లలందరినీ కూడా జాయిన్ చేయడానికి ఎదగరండి. ఏంటంటే ప్రతిదీ కూడా ఉచితమే, ఏది మనం డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, ఎవరికి డబ్బులు కట్టాల్సిన పని లేదు. చదువు ఉచితంగా చెప్తారు. చదువు స్టడీలు కూడా బాగుంటాయి స్కూల్లో. అది ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉన్న టీచర్ ఇంగ్లీష్ మీడియం ఉంది అన్నారు, తెలుగు మీడియం అన్నారు. ఇద్దరికి రెండు కావాలి. ఇవన్నీ కూడా మన అందుబాటులో ఉండేలాగే అది కూడా చూస్తాం. స్థానిక బ్రహ్మానంద రెడ్డి మార్కెట్లోని కూరగాయల మార్కెట్లో ఈ వారం కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి. గత వారంతో పోల్చితే ఈ వారం కూడా కూరగాయల ధరలు అదే విధంగా కొనసాగుతున్నాయి. అన్ని రకాల కూరగాయల ధరలు నిలకడగా ఉన్నాయి. కూరగాయల ధరలు, ఆకుకూరల ధరలు కూడా గత వారం మాదిరిగానే ఉన్నాయి. గత వారం ఇప్పుడు తేడా ఉందండి రేట్లు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.